జింక మరియు ముసలి కొడుకు. గోలు జింక అడవిలో చిన్న చిన్న అడుగులతో నడుస్తూ దాని తల్లిదండ్రులతో పాటు గోలు దాని ఇంటికి వెళుతుంది. తొందరగా నడువు గోలు. అమ్మా, నేను అలసిపోయాను. నేనింతకన్నా వేగంగా నడవలేను. నువ్విప్పుడు నడవక తప్పదు గోలు. ఈ ప్రదేశం నల్ల తోడేలిది. ఒకవేళ తన కన్ను మన మీద పడితే తను మనల్ని చంపేస్తుంది. మీ అమ్మ చెప్పేది నిజం గోలు. ఈ అడవిలో కేవలం నల్ల తోడేలు మాత్రమే. ఈ అడవికి రాజైన సింహానికి కూడా భయపడదు. అలాగే తను ఎటువంటి చట్టాలు న్యాయాలు కూడా పాటించదు. గోలు వాళ్ళ నాన్న మాట అందో లేదో చెట్లలో నుండి వేగంగా పరిగెత్తుకుంటూ నల్ల తోడేలు ఆ ముగ్గురు ఎదురుగా వచ్చి నిలబడి వాటిని కోపంగా చూస్తుంది. మా ముగ్గురిని ఇక్కడి నుండి వెళ్ళనివ్వు నల్ల తోడేలు. 2 రోజులుగా ఆకలితో ఉన్నాను. నా కళ్ళెదురుగా 2 అందమైన జింకలు ఇంకా ఒక రుచికరమైన జింక పిల్ల కూడా ఉంది. మీకనిపిస్తుందా మిమ్మల్ని వెళ్ళనిస్తానని? అలా చెయ్యకు నల్ల తోడేలు. అడవికి రాజైన సింహం కూడా నిన్ను వదిలిపెట్టదు. తనే స్వయంగా నన్ను చూసి భయంతో తోక ముడుచుకొని పారిపోతాడు. అలా అని నల్ల తోడేలు గోలుని కొరికి తినేసేలా చూడడం మొదలుపెట్టింది. గోలు వాళ్ల నాన్నకి అర్థమైంది నల్ల తోడేలు అన్నింటికన్నా ముందు దాని కొడుకు గోలుని తింటుంది అని. గోలు వాళ్ల నాన్న తోడేలుపైకి దాడి చేస్తూ ఇలా అంది, పారిపో ఇక్కడి నుండి గోలు. అప్పుడే నల్ల తోడేలు గోలు వాళ్ల నాన్నని కొరికి చంపేసింది. అది చూసి గోలు ఇంకా తన తల్లి చాలా భయపడ్డాయి. అవి రెండూ వాటి ప్రాణాలు కాపాడుకునేందుకు వేరువేరు దిక్కులకు పరుగులు తీశాయి. నల్ల తోడేలు గోలు వాళ్ల నాన్నను తిని నోట్లో నెమరు వేస్తూ ఇలా అంది, పారిపోయారిద్దరు, కాని నా మనసు మాత్రం చిన్న జింక పిల్లపైనే వచ్చింది. నేను దాన్ని తినేంత వరకు ప్రశాంతంగా ఉండలేను. ఎలాగైనా దాన్ని పట్టుకొనే తీరతాను. ఇంకోవైపు గోలు జింక పరిగెత్తుకుంటూ తెలియని దిక్కుకి వెళ్ళింది. చాలా అలసిపోయి అది ఒకచోట ఆగి పెద్దగా ఊపిరి పీల్చుకుంటుంది. అప్పుడే దాని చెవులకి ఒక శబ్దం వినిపించింది. ఉదయం నుండి నేను వేటాడాలి అని అనుకున్నాను. అలాంటిది నువ్వే ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు. వేటాడడానికి దొరికింది కూడా ఒక అందమైన జింక పిల్ల. ఈ రోజు నిన్ను తిన్నాక నాకు చాలా మజా వస్తుంది. గోలుకి అక్కడ్నుండి చాలా పెద్ద గ్రీన్ కలర్ మొసలి దానిని తినడానికి దాని వైపుకు వస్తున్నట్లుగా కనిపించింది. గోలు ఏడుస్తూ ఆ మొసలితో ఇలా అంది, నన్ను తినకు, నన్ను తినకు. నన్ను తినడం వల్ల నీకు ఏంటి లాభం? ఈ రోజు ఈ అడవిలో ఉన్న నల్ల తోడేలు నా కళ్ళ ముందే మా నాన్నని చంపేశాడు. అలా అయితే నేను నిన్ను తప్పకుండా తిని తీరాల్సిందే రుచికరమైన జింక. ఎందుకంటే బహుశా నీకు తెలియదనుకుంటా, నల్ల తోడేలుకి జింక పిల్ల మాంసం అంటే చాలా ఇష్టం. తను వచ్చి నిన్ను వెతికి తినేలోపే నేను నిన్ను ముందుగా తినేస్తాను. అలా అని మొసలి గోలు మీదకి దాడి చెయ్యడానికి వస్తూ ఉండగా ఇంతలోనే చెరువులో నుండి ఒక నీలం రంగు మొసలి వచ్చి ఆ ఆకుపచ్చని మొసలి ఎదురుగా నిలబడింది. వదిలే తను ఏమన్నాడు నువ్వు వినలేదా? నా దారికి అడ్డు తప్పుకో నీలి ముసలి. నువ్వు ముసలి జాతికే ఒక చాలా పెద్ద మచ్చవి. నువ్వేమో అస్సలు తినవు, ఇంకొకరు తినడానికి ఒప్పుకోవు. నేను నిన్ను పాపం ఈ చిన్న జింకని తిననివ్వను. నేను తను చెప్పిన మాటలు విన్నాను. పాపం తను కష్టాల్లో ఉన్నాడు. చాలు, ఇంకా నువ్వు ఆపుతావా నీలి ముసలి? ఎప్పుడు అయితే నువ్వు ఈ చెరువులోకి వచ్చావో అప్పటి నుంచి మా అందరినీ చంపుకు తింటున్నావు. నీ మంచితనం గురించి మేము విని విని నా చెవులు పోతున్నాయి. ఇంకా నేను నిన్ను వదిలిపెట్టాను. నేను నిన్ను కూడా చంపేస్తాను. అలా అని గ్రీన్ కలర్ ముసలి నీలం ముసలిపైన దాడి చేసింది. రెండింటి మధ్యలో యుద్ధం మొదలయ్యింది. కాసేపట్లో నీలం ముసలి గ్రీన్ కలర్ ముసలిని చంపి విసిరి పారేసింది. నువ్వేం కంగారు పడకు. ఇంక నీకు ఎలాంటి సమస్య రాదు. ఇంక నువ్వు క్షేమంగా ఉంటావు. నేను మా అమ్మ నాన్న దగ్గర విన్నాను, మొసళ్ళు కూడా మాంసం తింటాయి అని. అవి ఎవరిని వదిలిపెట్టవని, అందరినీ చంపి తినేస్తాయని. నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను మిగతా మొసళ్ళలా కాదు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు గోలు. నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది గోలు. అందుకే ఈ రోజు నుండి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అలాగే నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. నువ్వు పెద్దయ్యి అన్నీ అర్థం చేసుకునేంత వరకు. నిజంగానే నల్ల తోడేలు నన్ను వెతుకుతూ ఉంటాడా?
అవును, తనకి జింకపిల్ల మాంసం అంటే చాలా ఇష్టం. తను నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రోజు ఇక్కడికి తప్పకుండా వస్తాడు. ఆ రోజు నుండి నీలం ముసలి గోలు వెంట దాని నీడలా ఉండడం మొదలుపెట్టింది. అది ప్రమాదకరమైన జంతువులని గోలు దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. ఇంకోవైపు గోలు వాళ్ళమ్మ అడవిరాజు దగ్గరకు వెళ్ళింది. మహారాజా, అడవిలో ఉన్న ఒక నల్ల తోడేలు నా కళ్ళ ముందే నా భర్తని పొడిచి పొడిచి మరీ చంపేశాడు. నా భర్త మీ పేరు చెప్పి తనని భయపెట్టడానికి ప్రయత్నించాడు, కానీ తనకు మీరంటే అస్సలు భయం లేదు. నాకు తెలుసు, నల్ల తోడేలుకి నేనంటే అస్సలు భయం లేదు. అలాగే నేనిచ్చే ఆదేశాలు ఇంకా చెప్పే నియమాల్ని కూడా పాటించడు. వాడి కారణంగా అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. నేను నీకు ఎలా సహాయపడగలను? మహారాజా, నాకు ఒకడే కొడుకున్నాడు, గోలు. తను నల్ల తోడేలును చూసి భయపడి అడవిలోకి పారిపోయాడు, ఇంకా తప్పిపోయాడు. మీరు తనని వెతికి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నీ కొడుకు గోలుని వెతకడం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరికీ తెలుసు, నల్ల తోడేళ్ళకి జింకపిల్ల మాంసం అంటే చాలా ఇష్టమని. తను కూడా నీ కొడుకు కోసం అడవి మొత్తం వెతుకుతూ ఉంటాడు. మహారాజా, అలా అయితే తను నా కొడుకుని వెతికి చంపి తినేలోపు దయచేసి మీరు తనని వెతికి నా దగ్గరికి చేర్చండి. అప్పుడే సింహరాజు దగ్గర నిల్చుని ఉన్న దాని సలహాదారు భీమా ఏనుగు ఇలా అంది. మహారాజా, నల్ల తోడేలు చాలా బలమైన తోడేలు. మీరు తనతో పోటీ పడలేరు. ఆ తోడేలు ఎంత రాక్షసుడంతే అడవిలో ఉన్న జంతువులన్నీ తనని చూసి భయంతో వణికిపోతాయి. లేదు భీమా, మనం తన కొడుకుని వెతికే ప్రయత్నం తప్పకుండా చేద్దాము. అలాగే ఈసారి మనం నల్ల తోడేలుని కూడా వదిలిపెట్టము. అయితే తనైనా ఈ అడవిలో ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. ఆ రోజు నుండి అడవిరాజు అయిన సింహం గోలు కోసం అడవిలో చాలా జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టింది. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. గోలు జింక ఇంక ముసలిని దాని తండ్రిలా ఆదరించడం మొదలుపెట్టింది. ఒకరోజు నీలం ముసలి ఇంకా గోలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంతలోనే చెట్ల మధ్యలో నుండి నల్ల తోడేలు వచ్చి గోలు జింక ఎదురుగా నిలబడింది. నీకోసం వెతుకుతూ వెతుకుతూ నాకు కొన్ని నెలలు గడిచిపోయాయి. ఈరోజు నువ్వు నాకు చిక్కావు. ఇప్పుడు నిన్ను తప్పకుండా తింటాను. ఇక్కడ నుండి వెళ్ళిపో నల్ల తోడేలా, లేదంటే నీ ప్రాణాల్ని కోల్పోతావు. గోలు జింక ఇప్పుడు నా కొడుకు. నేను అతన్ని కాపాడుతానని మాటిచ్చాను. నేను అతనికి ఇచ్చిన మాట తప్పను. మొదటిసారి చూస్తున్నాను ఒక మొసలి కొడుకు ఒక రుచికరమైన జింక అని. ముందు నేను ఈ జింకను చంపుతాను, ఆ తర్వాత నేను నిన్ను కూడా చంపి తింటాను. అలా అంటూ నల్ల తోడేలు గోలు జింకపైకి దూకింది. కాని ఇంతలోనే నీలం ముసలి ఎంతో చురుకుగా నల్ల తోడేలు పీక పట్టుకుంది. కాసేపట్లో వాటి రెండింటి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. నీలం ముసలి నల్ల తోడేలుని కొట్టి కొట్టి చంపేసింది. ఇంతలోనే అక్కడికి గోలుని వెతుక్కుంటూ అడవిరాజు సింహం ఇంకా గోలు వాళ్ళమ్మ వచ్చాయి. నల్ల తోడేలు చనిపోయి ఉండడం చూసి అన్నీ సంతోషించాయి. నీలం మొసలి, నువ్వు ఈరోజు చేసిన పని ఇంతవరకు నేను కూడా చేయలేకపోయాను. నిజానికి చెప్పాలంటే ఈ అడవికి రాజు అనిపించుకునే హక్కు నీకే ఉంది నీలం మొసలి. లేదు మహారాజా, మీరు ఈ అడవికి రాజు. ఎప్పటికీ సింహమే అడవికి నిజమైన రాజు. ఇంతకీ ఎవరు నువ్వు? నేనెప్పుడు నీలం మొసలిని చూడలేదు. అలాగే ఒక మొసలి జింకను కాపాడటం కూడా చూడలేదు. చెప్పాలంటే మొసలి స్వయంగా జింకను చంపి తింటుంది. సింహం ఆ మాట అన్న వెంటనే రంగురంగుల కాంతి నీలం ముసలిపైన పడడం మొదలయ్యింది. అలాగే చూస్తూ చూస్తూ అది ఒక అందమైన పురుషుని రూపంలోకి మారింది. ఎవరు నువ్వు? నేనొక వేటగాడిని. కొన్ని సంవత్సరాల ముందు వరకు నేను ఈ అడవిలో జంతువుల్ని వేటాడి చంపేవాణ్ణి. ఈ విషయం మీదే కోపం వచ్చి ఒక ఋషి నాకు నీలం ముసలిలా మారాలని శాపమిచ్చాడు. అలాగే నా శాపం తొలగిపోవాలంటే నేను ఒక అందమైన ఇంకా బలహీనమైన జంతువుని కాపాడాలి. దాన్ని నా కొడుకులాగా ప్రేమగా చూసుకోవాలి. నేను అలాగే చేశాను. ఇంకా నాకున్న శాపం తొలగిపోయింది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ రోజు నా కొడుకు గోలు ప్రాణాలతో ఉండటానికి కారణం మీరే. అంతేకాదు, ఈరోజు నీ వల్లే మాకు ఇంకా ఈ అడవికున్న పెద్ద శత్రువు చనిపోయాడు. ఇంకా నేను ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది.
అలా అని ఆ అందమైన పురుషుడు గోలు జింకని గుండెలకి హత్తుకున్నాడు. ఇంకా ఏడుస్తూ ఇలా అన్నాడు. నేను నిన్ను కలవడానికి వస్తూ ఉంటాను. నువ్వు నా కళ్ళకి నిజంగానే నా కొడుకులా అనిపిస్తున్నావు. తప్పకుండా. ఈ రోజు నుండి ఈ అడవి కూడా నీకు ఇల్లు లాంటిదే. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఆ అందమైన పురుషుడు కళ్ళల్లో నీళ్లు నింపుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అడవిలో అన్నీ సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి.